నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాండకోటలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సద్వినియోగం చేసుకోవాలని సూచన. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులను ఆదేశించిన పెద్దాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత. పాడా పీడీ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. శ్రీరామనవమి సందర్భంగా ఏలేశ్వరం మండలంలో వైభవంగా జరిగిన శ్రీరామ శోభాయాత్ర. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించిన భక్తులు. కాకినాడ జిల్లా పెద్దాపురం లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్డీఓ రమణి. పెద్దాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత మాట్లాడుతూ మొదటిసారి ఈ చట్ట పరిధిలో చేసిన ఏదేని తప్పుకు అతిక్రమణకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 జరిమానా. రెండవసారి ఈ చట్ట పరిధిలోకి చేసిన ఏదైనా తప్పుకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50,000 జరిమానా విధించబడును. పై శిక్షలతో పాటు వైద్యుల మొదటి అతిక్రమణలకు భారత వైద్య మండలి రాష్ట్ర వైద్యుల సంఘం నుండి న్యాయస్థానంలో ఫిర్యాదు నమోదు చేయబడి మరియు దాని పరిష్కారం కోర్టు ద్వారా జరిగే వరకు వారి పేరు మండలి రిజిస్టర్ నుండి ఉపసంహరించబడుతుంది, నిలిపివేయబడుతుంది. మరియు నేర నిర్ధారణ జరిగితే వారి పేరు వైద్య మండలి రిజిస్టర్ నుండి 5 సంవత్సరాల వరకు తొలగింపబడుతుందని తెలియజేశారు. ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి రమణి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ రమణి, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ, డివిజన్ స్థాయి పీసీ పిఎన్డిటి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్దాపురం డివిజన్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రక్రియ పిండ లింగ నిర్ధారణకు దుర్వినియోగం చేసినట్లయితే వారికి 3 సంవత్సరాల శిక్ష, 10,000 రూపాయల ఫైన్తో పాటు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయాలని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి రమణి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత, స్వచ్ఛంద సంస్థ నెంబర్ పల్లా వాసవి గారు, అడ్వకేట్ సత్య, రవికుమార్, లోక్ అదాలత్ సభ్యులు కె వెంకటాచలం, డాక్టర్లు పి సత్య, వంశీ, ఎల్ అనూష, జె రాజేశ్వరి పాల్గొన్నారు. ప్లాట్ఫామ్ ఎందుకు పెట్టుకున్నామంటే మీరు కూడా అందరూ ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ వింటారు, తెలుసుకుంటారు, మేమే మాట్లాడుకోవడం కాదండి. ఈ విషయాలు ప్రజల్లోకి, సంఘంలోకి, సమాజంలోకి వెళ్ళాలి. అందుకే దాన్ని గురించండి. ఏంటంటే స్త్రీలు గర్భిణీ స్త్రీలు వాళ్ళు తమ బిడ్డలు అమ్మాయిలు అని స్కాన్లో తెలుసుకొని అబార్షన్ జరగకుండా ఆరోగ్యమైన బిడ్డ ఎవరైనా సరే, పాపైనా బాబైనా దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా సమాజం తీర్చిదిద్దడానికి మీ అంతు మాది మేము బాధ్యతగా మేము చేస్తున్నాం. మీ అంతు కూడా మీ దగ్గర నుంచి సహకారం మేము ఆశిస్తున్నాము. మీడియా ప్రతినిధులు, అలాగనే ఇక్కడ ఉన్న సిబ్బంది. సొసైటీ అంటే ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ అంటే అబ్బాయి అమ్మాయి ఒకటే నిష్పత్తిలో ప్రకృతి అన్నది నిర్దేశించిందండి. కానీ ప్రజల్లో ఉన్న అవగాహన లోపం అయితేనేమి, మూఢనమ్మకాలు అయితేనేమి, అబ్బాయి అయితే వృద్ధి, అబ్బాయి అయితే ప్రాస్పరిటీ, అబ్బాయి ఉంటే అభివృద్ధి, సమృద్ధి అని అనుకునే స్థితిలో నుంచి ఎవరైనా పర్వాలేదు, చదువుకుంటే చాలు, నిబద్ధత ఉంటే చాలు, కాండక్ట్ ఉంటే చాలు, మంచి సమాజాన్ని మనం నెలకొల్పడానికి గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెట్టి ఇలాంటి యాక్ట్స్ ఎన్నో తెచ్చిందండి. ఇక్కడ మనకి లాయర్ సిబ్బందులు కూడా ఉన్నారు, మనకి లీగల్ వైపు నుంచి కూడా. కాబట్టి అబ్బాయి అయినా అమ్మాయినా ఎవరైనా పర్వాలేదండి,
సో మనకు ఆరోగ్యంగా ఆ స్త్రీ బిడ్డను ప్రసవించాలి, ఈ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ విధంగా మనం సమాజం తయారవ్వాలండి. సో మీ వంతుగా కూడా మీ చుట్టాల్లో కానీ, మీరు పనిచేసే దగ్గర కానీ, మీ ఆఫీసులో కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ ఇరుగు పొరుగు గారి ద్వారా కానీ ఎవరైనా సరే ఇలాంటివి మీకు తెలిస్తే లేదు ఇవన్నీ అలా వద్దు అని మంచి చెప్పండి. అలానే మాకు కార్యకర్తలు, ఆశా వాళ్ళు, ఏజెంట్స్, సూపర్వైజర్స్ ఉంటారు, ఇలానే డాక్టర్స్ కూడా ఇక్కడ ఉంటారు, వాళ్ళ నెంబర్స్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. ఎవరికైనా మీ ఏరియాలో, మీ వీధిలో, మీ చోట్ల, మీ పనిచేసే చోట్ల, మీ కుటుంబాల్లో ఉంటే అది మాకు తెలపాలండి. తెలిపి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ స్త్రీలను చూసుకుంటే, పురుషులను చూసుకుంటే మీరే చూడొచ్చు ఈరోజు స్త్రీలు ఇక్కడ ఎంతమంది ఉన్నామో, పురుషులు ఎంతమంది ఉన్నారో, సమాజం చదివి అందరూ ఒక ఉద్యోగం సంపాదించి ఒక మంచి క్యాడర్లో, ఒక మంచి ఇతరులకు చెప్పే స్థితిలో స్త్రీలు తయారయ్యారండి. కాబట్టి అది మనం చెప్పగలగాలి సమాజానికి, సంఘానికి. అదేవిధంగానంటే ఈరోజు ఇంకొకటి ఒక డే అండి. ఈరోజు వరల్డ్ హెల్త్ డే. సో ఆర్డీఓ మేడం గారి సమక్షంలో ఈ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అండి. సో హెల్తీ లైఫ్ స్టైల్, ఒక హెల్త్, ఒక మంచిగా ప్రసవించాలి, న్యూ బోర్న్ కొత్తగా జన్మించిన శిశువు ఆరోగ్యంగా ఉండాలి, అది సమాజానికి మనం ఇవ్వగలగాలి అన్న కాన్సెప్ట్తో ఈసారి స్లోగన్ అండి. ఈరోజు వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7, 1948 నుంచి మొదలైందండి. ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ ఆరోగ్యం అంటే ఇప్పుడు మనం అన్ని ఎన్నో సంపాదించవచ్చు, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని అనుకుంటాం. కానీ ఒక్కసారి అనారోగ్యం అయితే మనం కోవిడ్లో చూసాం. ఆరోగ్యం విలువ ఆ రోజు తెలిసింది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు. ఆరోగ్యం ఉన్నంత వరకు మనకు తెలియదు. మనకు బంగారం ఉంది, ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది, ప్రాపర్టీ ఉంది, పిల్లలు చదువుకుంటారు, ఆ స్టేజ్లో ఉన్నాం అనుకుంటాం. కానీ ఆరోగ్యం లేకపోతే అన్ని ఉన్నా కూడా అది ఉపయోగం ఉంది. అదే ఆరోగ్యం ఉంటే, ఏమి లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు, మన కాళ్ళు చేతులు అన్ని ఆడుతూ మనం ఏదైనా చేయగలం, ఏదైనా చూపించగలం, కుటుంబానికి, సమాజానికి మనం ఉపయోగపడగలం. కాబట్టి ఈరోజు వరల్డ్ హెల్త్ డే కూడా పురస్కరించుకొని ఈరోజు ఆర్డీఓ మేడం గారితో సమక్షంలో ఇది కూడా మేము డిస్కస్ చేయాలని మీ అందరి సమక్షంలో. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర చేపట్టారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద నుండి పలువురు ప్రముఖుల చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 100 బైక్లతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎర్రవరం, తిరుమాలి, ఏలేశ్వరం, లింగంపర్తి, భద్రపురం, పేరవరం, సిరిపురం, పెద్దనాపల్లి గ్రామాలలో కొనసాగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో భక్తులు హోరెత్తించారు. గ్రామాలలో ఈ శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పరమాత్ముడు ఒక కార్యం సాధించాలన్నా సరే ఎలా సాధించాలని మనకి కూడా ఎన్ని అవాంతర శక్తి వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలో అతని ద్వారా మనకు తెలిసిన విషయం. తమోగుణం ద్వారా తాటికిని చెప్పాడు, రజోగుణం ద్వారా అహల్యని స్వీకరించాడు, సద్గుణం ద్వారా సీతను స్వీకరించాడు. అంటే 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అంతేకాకుండా సీతను తీసుకెళ్ళిపోయిన రామనాథుడు కోపం లేకుండా అడిగి సామ్రాజ్యంగా ధర్మానికి యుద్ధం ప్రకటించాడు. ఇందులో ఒక విషయం ఏంటంటే ఉడత అదంతండి పాజిటివ్ బలం కూడా ఉండదు. దాని సహాయం కూడా తీసుకోవాలంటే సమాజంలో మనం ఏదైనా ఒక కార్యం కానీ ఒక సంకల్పన చేసినప్పుడు ఎంత సమైక్య భావంతో కలిసి వెళ్తామో అంత శక్తి ఉంటుందని. అందుకని ఎన్నో అవాంతరాలు వస్తాయి. ఇది కాకుండా ముఖ్య విషయం ఏంటంటే మన ఓటు వేసి గెలిపించిన ప్రధానమంత్రి గారు అతను వ్యాపారస్తుడు కదండి, అతను మంచి దేశభక్తుడు. అతనుగా మనకెందుకు అలసిపోయింది. అందుకని ధర్మాలు అంటే ఈ మధ్యని కొంతకాలంగా ఈ గుళ్ళ మీద కొన్ని పరాశక్తులు కలుగుకోవడం వల్ల కొద్దిగా బలహీనత పడుతున్న ప్రజల్లో. అటువంటి బలహీనత నిర్మూలించడానికి ఇటువంటి సమైక్య భావం మేమందరం ఉన్నామనే ఒక వాళ్ళలో ఆశ చిగురించడానికి ఇవన్నీ ఇలా చేస్తూ మన హిందువులు మూలపడిపోయిన దేవాలయాన్ని పైకి లేపుతూ ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన అనేది మరుగుపడిందని దాని మీద లేచి వాళ్ళకి ఆశ చూపించి తద్వారా సమాజానికి, దేశానికి కూడా మన మంచి శుభసూచన ఇవ్వాలని కోరుతూ పెద్దాపురం మండలం కాండ్రకోటలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని ప్రారంభించిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎండిపో శ్రీలక్ష్మి మరియు తెలుగుదేశం నాయకులు కొత్తం కోటి ఎలిశెట్టి, చక్రప్రకాష్, తోట రామకృష్ణ, పేకేటి వెంకటేశ్వరరావు, చాగంటి బుజ్జి, జనసేన నాయకులు పల్ల రవి, బోరుసు రాజు, గవరసాన శివరామకృష్ణ, ఊట రాజు, టీడీపీ జనసేన కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బాబు గారు, ఎండో గారు, ఓటి గారు, వేదిక నుంచి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన సర్పంచులు పెద్దలు చాలామంది వచ్చారు అందరికీ. మరి ఈ కార్యక్రమం మహిళా కార్యక్రమం మరి కుట్టు శిక్షణ కేంద్రం చాలా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా పని కల్పించాలి, పని నేర్పించాలి, పని కల్పించాలనే ఆలోచనతో ఈ కుట్టు మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓపెన్ చేస్తాం. మన నియోజకవర్గానికి 7 సెంటర్లు వచ్చినాయి. 7 సెంటర్లోనే 3 ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఏమో మళ్ళీ ఇంకో రోజు ఓపెన్ చేస్తాం. మీరు అందరూ కూడా నేర్చుకోవాలనే ఆలోచనతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో మిషన్ ఇస్తున్నారని చెప్పి కాదు, నేర్చుకోవడం, పని చేయాలి ఉండాలి. ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఇప్పుడు కూడా మహిళలందరూ కూడా మీకు పని కల్పించి మీరు పని నేర్చుకొని కుటుంబంలో మీరు బాగా ఎదిగారంటే ఈ రాష్ట్రం బాగుపడదు, దేశం బాగుపడదు. ఆ ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుచేత ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళకి ఆర్టీలోకి ఇచ్చిన, మహిళకి రిజర్వేషన్ ఇచ్చిన, మరి స్థానిక సంస్థల్లో మరి పోటీ చేసి మహిళలకు అవకాశం కల్పించిన, ఇవన్నీ కూడా మనందరూ కూడా పైకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మిషన్లు ఇచ్చారు. మిషన్లో మీకు ఉపయోగపడుతుంది, మీకు బయట పని చేసుకోవచ్చు. అలాగే కాదు ఇంకా బయటకు వెళ్తానంటే సంవత్సరం కూడా బయట పెద్ద సంవత్సరం పెట్టి అలాగే డబ్బులు ఇస్తాయి. ఇదివరకైతే టౌన్లో ఉండేవి. మన దగ్గర పెద్దాపురం వచ్చింది. పెద్దాపురం మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్లో షాప్ పెద్దది పెట్టారు. మీరు అక్కడికి వెళ్తే అక్కడికి శాలరీ ఇచ్చి లేకపోతే వస్తువు ఇంత కుడితే ఇంత, లేదా శాలరీ ఎంత అని చెప్పి ఇస్తాడు తయారు చేసి. అలాంటివి చాలా వస్తాయి భవిష్యత్తులోనే. అంటే రెడీమేడ్ షాప్లో వస్తాయి. రెడీమేడ్ షాప్లో మన పని చేస్తూ వస్తాం. అలాగే మీ కూర్చుంటే మీ కుటుంబంలో మీ కూర్చుంటే కూడా వస్తుంది, పక్కడే కూర్చొచ్చు. ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. మీరు అందరూ నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మిశ్రమం నేర్చుకునే అవసరం ప్రతి మహిళకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ మీరందరూ కూడా 2 రకాల ఈ కార్యక్రమం చేసుకుంటూ అలాగే మా పిల్లల్ని కూడా చదివించుకోవాలి. భవిష్యత్తులో పిల్లలు చదివించుకుంటే పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. మా ఆడపిల్ల ఇంకా బాగా వస్తాయి ఉద్యోగాలు. మీరు ఆడపిల్ల పుట్టిందని భయపడే అవసరం లేదు. ఇలా ఆడపిల్ల పుట్టిన మంచిది. ఆడపిల్ల వచ్చి చదువుకుంటుంది, ఉద్యోగం వస్తుంది, బాగా పెళ్లి కూడా చేసుకుంటే గొడవ ఉండలేదు. మన పిల్లలు చేత మనం ఆడపిల్లలు జడిసిపోయి ఉండేది. వాళ్ళ ఆడపిల్ల అయితే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలని చెప్పి ఆలోచన ఇప్పుడు ఆ భయం లేదు. అదే మీరు అందరూ కూడా పిల్లలు చదివించాలి, బయటకు ఇచ్చారండి. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు కూడా, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటి, పేదలను పైకి తీసుకురావడం. P4 అని పెట్టాడు. పేద కుటుంబాలని పైకి తీసుకురావడం ఆలోచన P4 పెట్టాడు. అమలు చేస్తున్నాం. అమలు చేస్తే అందరికీ కూడా అవకాశాలు వస్తాయి, పనులు దొరుకుతాయి, మీకు అవకాశాలు వస్తాయి. ఎక్కడ ఇబ్బంది పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఎలా P4 పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు అందరూ కూడా ఇవాళ ఈ శిక్షణ కేంద్రంలో 80% మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మిషన్ పట్టుకెళ్ళాలి. మిషన్ మీరు నేర్చుకోవాలి. మీరు పని చేయాలి. అక్కడ పని చేసి డబ్బులు సంపాలి అని చెప్తే, లేదా ఉద్యోగాలు చేస్తానంటున్నారనుకో, ఎవరు చదువుకున్న అమ్మాయిల పిల్లలు వస్తే నేను ఉద్యోగం ఇస్తాను, ఇబ్బంది లేదు. చదువుకున్న వాళ్ళు రండి. రేపు 11వ తారీఖుని జాబ్ మేళ పెట్టాం మనం. పెద్దాపురం మహారాణి కాలేజీలో ఉంది. ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటే 10th క్లాస్ పాస్ అయ్యి 30 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నారంటే నేను ఉద్యోగాలు ఇస్తాం, పనిచేస్తానికి రండి అని చెప్పి తెలియజేసుకుంటే, ఏదైనా మహిళలందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు పని చేయాలని ఆలోచన, అంత కార్యం ఉండకూడదు. అందుకే డోక్రా పెట్టిన సిద్ధం ఏంటి అడుగుతున్నారు. అప్పుడు అడగండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఉంచుకున్న డబ్బులు. ఆ పరిస్థితి మారిపోయింది. బ్యాంకుల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, బ్యాంకు డబ్బు మీకు చేస్తున్నాడు. అక్కడ బ్యాంకు డబ్బు అప్పు కూడా మీకు చేస్తున్నాడు. వీళ్ళకి ఇవ్వట్లేదు, ఎవరికైనా భూమి ఉన్న వీడికి ఇవ్వట్లేదు. మీరు మాత్రం సంఘం వెళ్తే మాత్రం డబ్బులు ఇచ్చేస్తాం. అచేత మీరందరూ కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు మరి కేంద్రాన్ని ఓపెన్ చేసి మా నాన్నగారు లేడు. మా నాన్నగారు మనవరాలు పుట్టిందంటారా? మనవరా అంటే కట్టించుదా? మనవరాలు అయినటువంటి మనవడంటే ఆయన మనవడు పుట్టిన మరి చాలా సంతోషం తెలియజేసుకుంటూ చెప్తాను. అంటే ఆయన 2 అమ్మాయిలు కదా. ఇప్పుడు అమ్మాయి మన పుట్టాడు, దత్తుడు పుట్టాడు. పెట్టాడు. అందరికీ నమస్కారం. అమ్మ అందరూ బాగుండండి, బాగా నేర్చుకోండి. మహిళ అలా గవర్నమెంట్ కూడా మీకు కావాల్సిన ఈ సమస్యలు కూడా తీరుతో ఏమి ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి టైలరింగ్ సంబంధించి మన అప్లికేషన్స్ అయితే చాలా రావడం జరిగింది. ముందుగా ఒక విడతలో మొదటిగా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 120 మంది ఒక్కొక్క సెంటర్కి మన మండలంలో వచ్చి, దివిడి ఒక సెంటర్ ఉంది, అలాగే మనకి కాండ్రకోట ఒక సెంటర్ ఉంది. కాండ్రకోటకు సంబంధించి అందరూ కూడా ట్రైనింగ్ని వినియోగించుకుని మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని చేసుకోవడానికి ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైనా సరే ట్రైనింగ్కి అందరూ కంపల్సరీగా 75% అటెండెన్స్ ఉన్న అందరికీ ఉచితంగా
టైలరింగ్ మిషన్స్ ఇవ్వబడతాయి. అటెండెన్స్ అనేది చాలా ముఖ్యంగా కాబట్టి అందరూ పూర్తి స్థాయిలో ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మల బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా క్రమశిక్షణతో నేర్చుకున్న ప్రతి మహిళకి కూడా కుట్టు మిషన్ పెంచేటువంటి బాధ్యత రాజప్ప గారు తీసుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీ అందరూ కూడా క్రమశిక్షణతో మీరు నేర్చుకోవడమే కాకుండా వచ్చే సీజన్కి 10 మందికి నేర్పే విధంగా మీరందరూ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారుల ద్వారా సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిని తెలిపారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో పాడా పీడి చైత్రవర్షిని ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొనగా నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కారం కోరుతూ అర్జీలు అందించారు. ఇందులో ప్రధానంగా పిఠాపురం పట్టణం ఏకేపీ ఎంహెచ్ స్కూల్ ఎదురుగా ధోబీఘాట్ స్థలంలో తమకు సౌకర్యాలు కల్పించాలని రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు అర్జీ అందించారు. అలాగే పట్టణంలోని వన్వే రోడ్డున పల్లపు వీధి వద్ద మెయిన్ రోడ్డు పైన పెట్టిన చెత్త కుండీల వలన ట్రాఫిక్ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించాలని, అలాగే స్టువర్టుపేట 2వ వీధిలో కల్వట్టు శిథిలమవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ అర్జీ అందించారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉండి వైద్యం చేయించుకోలేని నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఉండాలి, వారికి ఆర్థికంగా నిలబడతాను పెద్ద కొడుకులని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు ఎల్దుర్తి ఉమామహేశ్వర సింహాచలం తిమ్మాపురం అలాగే కొత్తపల్లి మండలంలో అమీనాబాదు 3 చెక్కులు, టౌన్కి వచ్చేసరికి మరి 27వ వార్డు, అదేవిధంగా జడ్డే చెరువు, జల్లూరు, ఇవన్నీ కలిసి సుమారు 7 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇవ్వడం జరిగింది. వీరందరి యొక్క ఆరోగ్యం బాగోవాలని 42 ఏళ్ల రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగిన ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని, రాజకీయాల్లో విలువలు నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించారని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో యనమల 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై కూటమి నేతల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1983లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం వివిధ పదవులు అలంకరిస్తూ నేటికి కొనసాగుతూనే ఉందని, రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవిని అలంకరించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తుని నియోజకవర్గ అభివృద్ధికి బట్టలు వేసింది యనమల నాయకత్వమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుచ్చర్లపాటి రూప, పవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి, ఇనుమంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, చింతమనేని అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుర్తింపున్నటి వ్యక్తిగా యనమల రామకృష్ణ గారి యొక్క 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని 10వ తారీఖున
4 గంటలకి ఈ సాయి వేదిక ప్రాంగణంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు, పట్టణ ప్రముఖులు, జిల్లా నాయకులు అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం సంస్కరించుకోవాలా. అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలంటే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం, దీని ద్వారా మరి నియోజకవర్గంలో నుండి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, మిత్రులు, వ్యాపార వర్గాలు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరూ కూడా సంస్కరించుకున్నట్లయితే, సత్కరించుకున్నట్లయితే ఆ గౌరవం మనందరికీ తక్కువ ఉద్దేశంతో ఈ రోజున ప్రతిగమంగా కూడా మనందరూ కూడా తెలియజేయడం. రామకృష్ణ గారు 82వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం, ఆ తదుపరి 83 ఎన్నికల్లో మరి మన తొలి నియోజకవర్గంలో ప్రప్రథమంగా శాసనసభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన తర్వాత 6 పర్యాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా వారు ఎన్నుకోవడం కూడా జరిగింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో వారు నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల పోటీ చేసుకోవడం కూడా జరిగింది. పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం ఎన్నికలకే వరకే పరిమితం, కానీ ఎన్నికలైన తర్వాత సమిష్టిగా వారు, మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, స్నేహపూర్వక వాతావరణంలో అక్కడ ఇక్కడ రాజకీయాలు ప్రాంతంలో ఉండేటువంటి ఉండేది. రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్టయితే ఆయన ఎప్పుడు కూడా ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారిని ఆప్యాయతగా పలకరించడం, మంచి మనసుతోటి ఏ పార్టీ కానీ ఏ ప్రతిపక్షం కానీ ఎవరిని కూడా విమర్శించకుండా రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి మన ఉద్దేశంతో వారు పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే పురపాలక శాఖ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభాధిపతిగా, పిఎస్సి చైర్మన్గా అనేకమైన పదవులు, దాంతోపాటు ఎమ్మెల్సీగా 2 పర్యాలు ఎన్లైన్ సేవలు అందించే గొప్ప వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉండి ఏ జెండా కింద అయితే రాజకీయ ప్రస్థానం చేశారో నేటి వరకు కూడా అదే జెండా కింద ఉంటూ పదవున్నా లేకపోయినా పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతం ముఖ్యం, మన రాష్ట్రం ముఖ్యం, మన నియోజకవర్గం ముఖ్యం అనే సంకల్పంతో మనం పనిచేయడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం వారి అవసరాలు భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోవాలని, ఆయన జీవితకాలం రాజకీయాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మన నియోజక అభివృద్ధికి పాటుపడాలని, ఆయనకి ఎల్లప్పుడూ మనందరూ కూడా అండదండగా ఉంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని మనందరూ కూడా మన కార్యక్రమంగా మనం గౌరవించుకునే విధంగా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని రాజకీయంగా ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రముఖ నాయకులకి, మీడియా వ్యక్తులకి నా నమస్కారాలండి. ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి 22 సంవత్సరాలుగా ఎల్లప్పుడూ సేవ చేస్తున్న మన ప్రీతమ యనమల రామకృష్ణ గారి రాజకీయ ప్రస్తావన కార్యక్రమానికి 10వ తారీఖున ఈ సాయి వేదికలో జరగబోతుందండి. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆయన మనకి 1982 నుంచి 2025 వరకు కూడా ఒకే జెండా మోస్తూ ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రజా నాయకుడిగా కాకుండానే మనకి ఆదర్శంగా గైడ్ చేస్తూ వస్తున్నారండి. ఆయన సేవలను మనం గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా, ఈ రాజకీయ ప్రస్తావన మనందరూ కూడా కలిసి ఘనంగా
చేయాలని కోరుకుంటాను. అలాగే ఈ రాజకీయ ప్రస్థానం మన యూత్కి ఎంతోమందికి ఇన్స్పైర్ చేస్తుందండి. అందుచేతన ప్రతి ఒక్కరూ కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు గురుగారి యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి రేపు 10వ తారీఖున జరగబోతున్నటువంటి యనమల రామకృష్ణుడి గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తుని నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన యొక్క జీవిత సారాంశాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందువల్లంటే సుమారు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన తుని నియోజకవర్గంలో ఉండడం మన తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఎటువంటి మచ్చ లేకుండా తుని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఈరోజు తుని నియోజకవర్గాన్ని ఒక సస్యశ్యామలైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి ఘనత యనమల రామకృష్ణుడి గారిది. అటువంటి మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు మన నియోజకవర్గంలో పుట్టి మన నియోజకవర్గానికి సేవలు చేసి మనందరి మానాలు పొందినాడు. కాబట్టి మరి రేపు జరగబోయే 10వ తారీఖు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకొని ఆ సభని విజయపదంలో నడిపించాలని చెప్పి ఈ సభంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందించిన విషయం, ప్రముఖులు రాజకీయ నాయకులు అప్రచానికులైన శ్రీ యనమల రామకృష్ణ గారు 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాజకీయ ఆరంగేటం చేసి 1983లోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి అయినా అప్పటి నుంచి కూడా ఎన్నో ఉన్నత పదవులు ఆయనకు అధిరోహించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కానీ మాట్లాడిన వ్యక్తి. మరి ఆయన టైంలో చేసిన పనులన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యంగా అభివృద్ధి పదవులకు వెళ్ళాయి. ఎన్నో విదేశాలు తిరిగి ఆయన ఎన్నో తెలుసుకొని అవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 10వ తారీఖున సాయి వేదికలో కార్యకర్తలు, పట్టణ ప్రజలు, అలాగే అభిమానులు, నాయకులు అందరూ కూడా వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన జీవితం రాజకీయ ఆరంభం చేసిన దగ్గర నుంచి ఆయన రాజకీయ చరిత్ర పుస్తకంలో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేసి విజయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో జిల్లాల నుంచి కూడా ప్రముఖులు, మంత్రులు, ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా అభినందించడానికి రామకృష్ణ గారిని అభినందించడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమం అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవి కాలంలో పట్టణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే ప్రజలు ఆరోగ్య దృష్ట్యా ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఎండ నుండి ఉపశమనం పొందాలని మున్సిపల్ చైర్మన్ రూపా పవన్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు చోట్ల చలివేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రూపా పవన్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ నిధుల నుంచి ప్రజల అవసరం నిమిత్తం మజ్జిగ కేంద్రాలను సుమారు 2.5 నెలల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీన్ని పట్టణ ప్రజలతో పాటు పట్టణానికి వివిధ ప్రాంతాలతో వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆచంట సురేష్, కోలా శ్రీను, శ్రీదేవి, శ్రీనివాస్, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు, మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు మన గవర్నమెంట్ వారి సమ్మర్ ప్లాన్లో భాగంగా మనకి చలివేంద్రాలు ప్రారంభించడం జరిగిందండి. మన తుని పట్టణంలో 4 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందండి. 1 మన మున్సిపల్ కార్యాలయం వద్ద, 2 గొల్లప్పారావు సెంటర్, 3 రమా థియేటర్ దగ్గర, 4 గ్రౌండ్ దగ్గర.
ఈ 4 కూడా 2 చోట్ల డ్రింకింగ్ వాటరు, 2 చోట్ల బటర్ మిల్క్ సప్లై చేయడం జరుగుతుందండి. ఇది ఎండలు వడగాల్పులు దృష్టిలో పెట్టుకుని ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ మజ్జిగ డ్రింకింగ్ వాటరు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దయచేసి మన పట్టణ ప్రజలు దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మన పులి పురపాలక సంఘం సమ్మర్ యాక్షన్ ప్లాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ఉచిత బటర్ మిల్క్ మరియు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాం 4 ప్రదేశాల్లో. ఇవన్నీ కూడా ఈ ఏళ్ళ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒకటి కూడా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎమర్జెన్సీ ప్రాతిపదికన తీసుకుందాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము టౌన్లో ఎక్కడ కూడా మనకి ప్రజలు ఈ వేడికి చాలా ఎక్కువ ఈ సంవత్సరం ఎలాగైనా మన వాతావరణం కానీ చెప్తున్నట్టుగా వేడి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. దాని సందర్భంగా ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఈ బటర్ మిల్క్, ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తూ మాకు ఈ ఏర్పాటుకు సహకరించిన మన చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పెంపుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గండి బాబ్జీ, అరుణ దంపతులు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం అన్న సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గండి అరుణ, ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ, గ్రామ సర్పంచ్ గండి అరుణ, యువ నాయకులు గండి వంశీదీప్, తమరాన బంగారు నాయుడు, అంగటి నానాజీ, గండి నరేష్, సత్యం లైన్మెన్ నాయుడు, సత్యనారాయణ, మేడపాటి రాము, బైలపూడి పోతునాయుడు, ఆయనంటి రాజు, గండి దేవుళ్ళు, బైలపూడి రమేష్, గండి శ్రీరాములు, గురి చెంచయ్య, లెక్కల శ్రీను, రాళ్లపల్లి తాతబాబు, కర్రి అర్జున, పాండు, దొడ్డి రాంబాబు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రామ కళ్యాణం చేస్తే బాగుంటుంది సుమా అని సలహా ఇచ్చినవారంట. ఈ కళ్యాణం నేను చేస్తాను అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళంట. ప్రోరగష్ట మృగాదయ అంటే ప్రేరణ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వస్తు రూపేణ, ధన రూపేణ కళ్యాణాన్ని కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ సమయానికి చెంపుతా నీళ్ళున్నాయా, తమలపాకులు ఉన్నాయా, కొబ్బరికాయలు ఉన్నాయా, పువ్వులు ఉన్నాయా అని దగ్గరుండి సహాయం చేసేవాళ్ళు. మృగాదయ ఎవరైతే భక్తిగా కళ్యాణం కార్యక్రమం చూస్తారో చత్వారి సమభాగిన. చత్వారి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగను ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహించుకోనున్న సందర్భంగా అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, కంచరపాలెం నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ, వైజాగ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రక్రియల్లో ప్రదర్శించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలను, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు బెనర్జీ, నూకాంబిక దేవస్థాన చైర్మన్ పిలా నాగశ్రీని విచ్చేశారు. రాష్ట్ర పండుగల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఉగాది పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఆదివారం ప్రముఖ పవర్ లిఫ్టర్ రామలక్ష్మి, పారా ఒలింపిక్ వాలీబాల్ క్రీడాకారుడు అన్నం గణేష్లకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామ్కి మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన అనంతరం నెల రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమాలను మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయని అన్నారు. దీనికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాండేగ్ల శ్రీరామ్, ఆళ్ల రామచంద్రరావు, దూలం గోపి, సకల గోవింద్, ఆళ్ల శ్రీను, పూడి రాజా, బర్నికాన రాము మరియు దేవస్థానం ధర్మకర్తలు, కూటమిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొగలిపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు, శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా అతి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మొగలపురం గ్రామాలయానికి సింహాచలం దేవస్థానంతో అనుసంధానమైన చరిత్ర ఉంది. ఈ చరిత్రను కొనసాగిస్తూ ఎప్పుడు శ్రీరామనవమి వేడుకలు మొగలపురం గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే మొగలపురం గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి
మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారి సహాయ సహకారంతో నిర్వహిస్తున్నాం చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. అదేవిధంగా మా గ్రామంలో చేసిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అరుణ్ గారు కానీ, ఎంపీటీ సభ్యులు బంగానాయుడు గారి ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఇంత చక్కగా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం మా గ్రామంలో యువత. మేము ఏ కార్యక్రమం చేసినా మేమున్నాము, మా సహకారం తీసుకోండి, మేము ఎప్పుడు మేము ముందుంటామని మా వెన్నంటి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క యువకునికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గ్రామ ప్రజల తోడ్పాటు కూడా మాకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కావున ఆ సీతారాముల వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మా గ్రామ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక్కసారి అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ లోకాంబిక అమ్మవారు రాష్ట్ర పండుగ కొంతాల రామకృష్ణ గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనౌన్స్ చేసి, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర పండుగ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రాష్ట్ర పండుగ చేసిన మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు డాక్టర్ బెనర్జీ గారు చెప్పినట్టు కొంతాల రామకృష్ణ గారు ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి విధంగా ఈ సంవత్సరం చేయాలని మొత్తం మా టీం అందరినీ కూడా కూర్చోబెట్టి, ఈ రోజు మీరు చూస్తున్న ఈ కల్చరల్ ప్రోగ్రాంలు అన్నీ కూడా ఆయన డిజైన్ చేసినవే. భావి తరాలకి ఈ కూచిపూడి ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్న ఇది కలగాలి చూసి అని చెప్పి, అలాగే గెస్టులే కూడా ఆయనే ఫిక్స్ చేస్తున్నారు. ఈరోజు బెనర్జీ గారు ప్రముఖ మన అనకాపల్లికే ఎంతో పేరున్న డాక్టర్ గారు, అలాగే శ్రీధరరావు గారు, వీళ్ళందరినీ కూడా రామకృష్ణ గారు అనకాపల్లిలో పేరు పొందిన అన్ని కూడా సొసైటీలు అన్నీ కూడా గెస్టుల్ని ప్రతిరోజు కూడా మనం గౌరవించుకోవాలి. మనం ఎంతో మందికి వాళ్ళు సేవ చేస్తున్నారని చెప్పి ఆయన రూపొందించిన ఇది మేము అమలు చేస్తున్నాం మా కుటుంబ సభ్యులందరూ. అలాగే ఈ ఉగాది పురస్కారాలు కొంతాల రామకృష్ణ గారు ఈ సంవత్సరం నుండి అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా మన అనకాపల్లి నుండి అంతర్జాతీయంగా క్రీడల్లో పార్టిసిపేట్ చేయదలిచిన వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా క్రీడల్లో రాణించాలనే దీంతో ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎవరికి తెలియదు, కొందరికి మొన్న స్కేటింగ్లో కుర్రోడు ఇంటర్నేషనల్కి వెళ్తే కొంతాల రామకృష్ణ గారు తన సొంత ఖర్చులతో కుర్రోడు పంపించడం జరిగింది. ఆ కుర్రోడు మెడల్ తీసుకురావడం జరిగింది. ఇలా క్రీడల్లో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మేము ఆర్థికంగా సపోర్ట్ చేసి అనకాపల్లికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కృషి చేస్తామని మీ అందరికీ మాటిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పురస్కారంలో భాగంగా మన అనకాపల్లి పేరు పొందిన వారిని సత్కరించుకుంటూ మనం ముందుకెళ్తాం. అలాగే ఈ లోకాంబిక అమ్మవారి పండుగను ఇంత దిగ్విజయంగా విజయవంతం చేస్తున్న మన అనకాపల్లి పుర ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మీరు స్టేజ్ మీద చూస్తున్న అమ్మవారి విగ్రహాన్ని కూడా ముందుకొచ్చి మన అనకాపల్లి లోకాంబిక మాలధారణ కమిటీకి శ్రీనివాస్ గారికి, అలాగే కమిటీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం చిన్న ఉప్పలం, పెద్ద ఉప్పలం గ్రామాలలో కొన్ని వందల ఎకరాలు రెవెన్యూ భూములను అక్రమంగా దోచుకుంటున్నారని వైఎస్ ఎంపీపీ చౌడపల్లి అప్పలరాజు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ పీజీఆర్లో ఫిర్యాదు చేశారు. ఈ రెవెన్యూ భూములు అక్రమాలకు గురవుతున్న విషయంపై గత సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. మరల ఈ సంవత్సరం జనవరి 17వ తేదీ, ఫిబ్రవరి 18వ తేదీ మరలా ఈ రోజు జిల్లా కలెక్టర్కి స్వయంగా పీజీఆర్లో ఫిర్యాదులు చేసినా ఎటువంటి అధికారుల నుంచి స్పందన లేకపోవడం ఇదే నిదర్శనమని వాపోయారు. స్థానిక ఎంఆర్ఓ కూడా దీనిపై సర్వే చేసి హద్దులు చూపించమని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. తక్షణమే అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అక్రమదారులపై డిఆర్ఓ కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ అక్రమదారులపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలని అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం ఎస్సరాజవరం మండలం సద్దెప్పలం మరియు చిన్నప్పల రెవెన్యూలో 250 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని చెప్పి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి 3 నెలలు అవుతా ఉంది. ఎంఆర్ఓ గారు ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు. ఇదే సమస్య పైన నరసీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశాము. ఆర్డీఓ కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు. అందుకే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అన్ని పేపర్లు కూడా ఈ వార్త రావడం జరిగింది. ఈ వార్త అన్ని పేపర్లో కూడా ఈ వార్త వచ్చిన ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. ప్రభుత్వం జీతం తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిన ఎంఆర్ఓ గారు ఇలా అక్రమదారులకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. దీని మీద వెంటనే ఉన్నతమైన అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ భూమిని చోదన చేసుకోవాలి. నిజంగా మీరు భూమి ఇవ్వాలనుకుంటే అక్కడ దళితులకు కానీ మత్స్యకారులకు కానీ యాదవులకు కానీ నిరుపేద కుటుంబాలు ఎవరికైనా ఆ భూమి ఇస్తే బాగుంటుంది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు 300 ఎకరాలు ఇది కబ్జా గురైందని చెప్పి అనేక రకాలైన వార్తలు కానీ పేపర్లో కానీ అనేక ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ గారు దీని మీద కన్నెత్తి చూడకపోవడం దేనికి నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే దీన్ని పులిస్ పట్టే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ సందర్భంగా అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, కంచరపాలెం నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ, వైజాగ్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలను, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి, ప్రముఖ వైద్యులు బెనర్జీ, శ్రీ నూకాంబిక దేవస్థాన చైర్మన్ పిలా నాగశ్రీను విచ్చేశారు. రాష్ట్ర పండుగలో వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఉగాది పురస్కారాలు ప్రకటిస్తున్నట్లు సందర్భంగా ఈ ఆదివారం ప్రముఖ పవర్ లిఫ్టర్ రామలక్ష్మి, పారా ఒలింపిక్ వాలీబాల్ క్రీడాకారుడు అన్నం గణేష్లకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామ్కి మాట్లాడుతూ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న ఈ కార్యక్రమాలను మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయని అన్నారు. దీనికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సభా ప్రాంగణం భక్తులతో, మహిళలతో నిండిపోయింది. దేవస్థానం ధర్మకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పట్టణానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బుద్ధ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మీడియాలో ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. కుటుంబ సభ్యులు మా తాతల దగ్గర నుండి సంక్రమించిన 98 సెంట్ల భూమిని అక్రమంగా దౌర్జన్యంగా తీసుకోవాలని చూస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ కు, రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనితకు నా ఆవేదన అర్జీల ద్వారా ఫిర్యాదు చేశాం. దానికి స్పందించి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆర్డర్ పాస్ చేశారు. జిల్లా కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు నా ఆవేదన వ్యక్తపరిచినా కూడా ఎటువంటి స్పందన కూడా లేకపోవడంతో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు మీడియా ద్వారా అందరికీ తెలియాలని తెలియపరిచాను. నా కుటుంబంలో నా యొక్క భూమిలోని రానికుండా గత సంవత్సరం నుండి నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. నా యొక్క భూమి నాకు అప్పగించాలని, లేని పక్షంలో నా కుటుంబం అంతా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు న్యాయం జరిగే వరకు కూర్చొని మా బాధను విన్నవించుకుంటామని తెలిపారు. నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలాగా చూడాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఆర్జీల ద్వారా విన్నవించుకున్నారు. ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గులని శిక్షించి నాకు న్యాయం చేయాలని నా కుటుంబం నుంచి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను ఆర్ఎంపీ డాక్టర్ బుద్ధ శ్రీనివాసరావు అండి. గౌరవపాలెం మాది అనకాపల్లి. నేను హ్యాండిక్యాప్ వికలాంగినండి. 7 సంవత్సరాలు పెట్టి వికలాంగి అయినప్పుడు కూడా యాక్సిడెంట్లో కాలు ఏళ్ళు పోయినా ఈ రోజు కూడా రూపాయి పెన్షన్ తీసుకోలేదండి. నాకు అంత ఆశ లేదండి. మొదటి నుంచి డబ్బు మీద అయితే ఆశ లేదు. కానీ కొందరు దుర్మార్గులు మాది కావాలని భూమి కబ్జా చేసేసి 8 సెంట్లు కబ్జా చేసేసి నా మీద అటాక్ చేసి పైపొచ్చి నా భూమిలో నేను అడిగితే మా కుటుంబం మొత్తం చంపేసిన సరే ఉన్నది అడిగిపోతారట. అంత దౌర్భాగ్యం కాస్తుంటారు. ఇదే విషయం కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అందరికీ కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదండి. దీంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కంప్లైంట్లు పెట్టాను, ఎవరికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి సార్. నేను ఇది అబద్ధం ఆడితే ఇక్కడ వృద్ధి తీసుకొచ్చాను. కలెక్టర్ గారు మేడం సమస్యలు వృద్ధి తెలిసి నేను రెడీ, మా కుటుంబం మొత్తం రెడీగా ఉన్నాం. కానీ మంచి దుర్మార్గంగా, ఇంత దుర్మార్గంగా ఎవరికి ఇస్తారని ఊహించలేదు సార్. ఇదే ప్రాపర్టీ 2006లో జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ మీద నాకు వచ్చింది. ల్యాండ్ 98 సెంట్లు కొలిచిపోయి నాకు చెప్పారు. ఈ రోజు అధికారులు అక్కడ నుంచి సీఎంఓ ఆఫీస్, సో 2 సార్లు సీఎంఓ ఆఫీస్కి వెళ్ళే సరే అక్కడ అధికారులు స్పందిస్తుంటారు.
సార్ మీ భూమి నీకు ఇప్పించే బాధ్యత మాదే, మీరు బాధపడకొద్దు. హ్యాండిక్యాప్ అయినా మీరు అంతవరకు వచ్చారు మీరు, కానీ మీరు బాధపడదు దయచేసి. మేము ఇప్పించే బాధ్యత మాది. అక్కడ హామీ ఇస్తుండ్రు, ఇక్కడ చాలా మంది ఇక్కడ అక్కడో కాపీ ఇస్తుండ్రండి, ఇక్కడ ఈ అధికారులు చేసే పని ఇంకోటి చేస్తుండ్రు. చాలా దుర్మార్గంగా కనీసం వికలాంగుడని మానవత్వం కూడా లేదు ఈ దుర్మార్గులు అధికారులకు. అది కూడా చెప్తున్నానండి. లేదా ఇంత బాధ లేకపోతే అసలు నేను చెప్పను ఇంతవరకు. ఇప్పుడు 3 నెలలు అయిపోయిందండి, సమస్య ఇది 4 రోజులతో క్లియర్ అయిపోద్ది. అలాంటి సమస్యని ఇప్పటికి 4వ నెల వచ్చిందండి. 4 నెలలు చేశారు, 4-5 రోజుల్లో అయిపోయి సమస్య. అప్పుడు పాస్బుక్లు 2006 పాస్బుక్లు లేని టైం కూడా నేను ఎంత బాధపడలేదండి, నిజం చెప్తున్నాను. హ్యాపీగా తిరిగేసుకుని వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు రామకృష్ణ గారు మినిస్టర్ గారు, నా దేవుడు అండి మినిస్టర్ రామకృష్ణ గారు దేవుడు. ఈ రోజు కూడా అప్పుడు కలెక్టర్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు, ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని లోపడేసేమంటారు. లోపల వేసేసి అతను భూమి అతను హ్యాండ్ ఓవర్ చేయండి. వారసత్వంగా తాత వస్తుంది వాడు సార్ పుట్టిపోతాడు. అది కెర్రోడా బుద్ధలు పుట్టాడు అని చెప్పేసి మా పెద్దవాడిని చిన్నబాబుని కూడా ఇద్దరిని కూడా గట్టి అటాక్ ఇస్తే అప్పుడు మన దారిలో గురించి భయపడిపోయి తీసిపోయి లోపల తీసిపోయి నా భూ నాకు అడ్డుపడకుండా పాస్బుక్లో పేరు మీద 98 వచ్చిందండి. అప్పుడు రామకృష్ణ గారు నాకు మంత్రి గారు అది కూడా లెటర్ ఉంది ఇందులో. ప్రతిదీ కూడా ఆధారాలతో ఈ రోజు కూడా ఉంది, ఎస్పీ గారితో ఉంది, అంతే ప్రతిదీ కూడా అంటే స్పందించారండి. ఇప్పుడు మాత్రం ఇక దుర్మార్గంగా చాలా అధికారులు మాత్రం అస్సలు ఏమీ చల్లలేదు. కనీసం నాకు కాలు ఎడంకాలు 3 ఏళ్ళు లేవని సరిగా మానవత లేదండి వాళ్ళకి. అంత బాధపడుతుంటారు. చంద్రన్న మీరే దుర్మార్గులకి కట్టడి చేయండి, లేదంటే పరిస్థితులు వేరే ఉంటాయండి. అది కూడా చెప్తున్నాను. ఒక కుటుంబం కలెక్టర్ ఆఫీసర్కి వచ్చి చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తారు. నాకు ఆర్థిక కష్టాలు కూడా ఉన్నాయి, లేకపోతే నేను అసలు పట్టించుకున్నా. నాకు ఎందుకంటే ఫస్ట్ పోయినా ఖాతరు చేయను. ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాల్లో చెట్లు అమ్ముకోవడం కూడా అడ్డుపడుతుంటా. మీ భూమి కబ్జా చేసింది మీ చుట్టాలా? మా చుట్టాలే ఏమవుతారు? మా చుట్టాలే, మా అక్క పెద్దక్క చిన్నక్క గారు ఫ్యామిలీ. ఎక్కడ ఉంటారు వాళ్ళే గవర్నర్ లోకలే. ఒకరోజు కెరీర్ ఇది సెకండరీ దెబ్బ ఇది అన్యాయంగా ర్యాన్ చేసుకుంటారు. భూమి ₹10 ఇచ్చి నా సంతకం కూడా ఫోర్జరీ చేసింది మా పెద్దక్క. అయితే ఆయనకి బాధపడలేదు, పోలే సిస్టర్ కాదని మానవత్వం వదిలేశాడు. లోకల్ లీడర్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారా? ఆ విషయం నాకు తెలియదండి. మరిగా ఏ దుర్మార్గులు మరి నేను ఇప్పటికి సుమారు కలెక్టరేట్కి 20 కంప్లైంట్లు పెట్టానండి. ఎవడో పెట్టండ్రు, అది కూడా చెప్తున్నాను. ఎస్పీ గారికి ఇప్పుడు ఈ మధ్యలో హోంమంత్రి మేడం గారు ఒకసారి ఇచ్చారు నా తరపునే ఫస్ట్, తర్వాత నేను 2 టైమ్స్ పెట్టాను, అయినా స్పందించలేదు. ఇక్కడ చెప్తుండ్రు అక్కడ బయట వరకు చేసేస్తారు, వెళ్ళండి ఇది లోపల వేసేస్తారండి. ఇక్కడ అక్కడ సీఏ గారు పట్టించుకోరు, డిఎస్పీ మేడం గారు చెప్పారు నా బాధ అంతా. డిఎస్పీ మేడం గారు పట్టించుకోలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మొత్తం టోటల్గా వ్యవస్థ అంతా. అన్న చంద్రన్న, లోకేష్ అన్న, పవన్ అన్న, మీరు తక్షణంగా స్పందించకపోతే మా ఫ్యామిలీ మొత్తం కలెక్టర్ ఆఫీస్ దగ్గర చనిపోయే పరిస్థితి వస్తుందన్న నేను చెప్తున్నాను. నాకు భూమి ముఖ్యం కాదు, నాకు ఈరోజు ఛాలెంజ్ చేశాను అన్న. ఎందుకంటే నాకు చాలా దుర్మార్గం వర్తించారు. 2006 నుంచి చాలా బాగా టార్గెట్ చేశాడు. నాకు ఇవాళ ఎంత పోయినా నేను బాధపడలేదు, ఎందుకంటే లక్షలు పోయినాడు నేను బాధపడలేదన్న. ఎందుకంటే నాకు ఇవాళ 10 లక్షలు 20 లక్షలు లెక్క ఎక్కువేం కాదు. మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్గా నాకు ఆ దుర్మార్గులు మాత్రం పచ్చాయత నుంచి కేసు పెట్టాలి, భూ ఆక్రమణ కేసు 2 కేసులు కూడా పెట్టాలి మీద. లేదంటే మాత్రం ఆల్రెడీ నేను పెట్రోల్ కూడా రెడీగా తెచ్చుకున్నాను అన్న. పెట్రోల్ కోసం తోలేటి సొంత ఈరోజు చెప్తాను. పెట్రోల్ ఉందని రెడీగా, పెట్రోల్ కోసం రెడీ ఉన్నాను. అవుతా నాకు చాలు చేస్తాను, వద్దంట దయచేసి వద్దండి బాధ చేయండి అన్న. నాకు అంత బాధ అనిపిస్తుంది ఈరోజు. పెట్రోల్ కాదు మొత్తం మా ఫ్యామిలీ అంట్రైడ్ ఇక్కడికి వచ్చి చనిపోవడానికి రెడీగా ఉన్నామన్న. ఈ రోజు చెప్తాను క్లియర్గా. ఇక్కడ దుర్మార్గ అధికారులు ఇబ్బంది పెట్టడం వల్ల లేకపోతే ఈ పరిస్థితి ఎందుకన్నా నేను చెప్తున్నాను. అమ్మ 2006 ప్రకారంగా నాకు చేసేయండి అంటే 2006 ప్రకారం రికార్డు చూసినప్పుడు కూడా చేయండి. అక్కడ బైపాస్ రోడ్డు తెరలు గోచి దగ్గర హైవే పాయింట్ దగ్గరలో అన్న 98 సెంట్లు ఎక్కువేం కాదన్నది. 1361. ఇప్పుడు మీరు బీజేపీ అండ్ టీడీపీ కండువాలు మీరు వేసుకున్నారు కదా, మీరు కూటమి పార్టీకి సంబంధించి పక్కా కూటమి నాయకుడిని. ఈ రోజు గతంలో అయితే నేను పక్క టీడీపీ అండి 20 సంవత్సరాలు పెట్టి, ఇప్పుడైతే కూటమి నాయకుడిని. ఎందుకంటే రామకృష్ణ గారి దృష్టిలో పెట్టానంట. మన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టాను అన్న. తర్వాత సీఎం గారు దృష్టి పెట్టాను, లోకేష్ దృష్టిలో పెట్టాను అన్న. అందరి దగ్గర తిరిగాను, అందరి దగ్గరికి. ఎవరు కాదు, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారి మాట స్పందించలేదు అన్నట్టు ఉంది. చూపిస్తాం మా అధికారులు ఆఫీసుల పై నుంచి వస్తే అన్న చూడండి. ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు అంటాయి రెవెన్యూ సూపర్ సెక్రటరీ దించితే ఇక్కడ అధికారులు బొక్కలన్నీ బయటకు వస్తాయన్న. క్లియర్ చెప్తున్నాను. రెవెన్యూ రికార్డులు చాలా తారుమారు జరుగుతున్నాయి. ఇక్కడ మా అమ్మ పేరు మీద 11 సెంట్లు ఉందండి. మా అమ్మ చచ్చిపోయి ఎప్పుడే అయింది. ఆ రికార్డు సరి చేయండి ఇక్కడ ఎంఆర్ఓ చేయలేదు. సరే ఎంఆర్ఓ గారు మాది రెడ్ మార్క్ ఉంది, కనీసం నేను అప్పుని తెచ్చుకోవాలన్న భూమికి అవి ఇవ్వండి అంటే అది కూడా దాన్ని సరి చేయలేదు ఎంఆర్ఓ గారు. అంత దుర్మార్గం విఆర్ఓ ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ మరి దుర్మార్గం వ్యవహరిస్తాను అన్న. క్లియర్ చెప్తాను. ఈరోజు ఇలా ఈ ఎంఆర్ఓ కదండి చాలా మంది ఎంఆర్ఓలు దాని దృష్టిలో వస్తుంది. అది ప్రతి కూడా లైవ్లో పడుతుంది. అది కొద్దిగా చూడండి అన్న, సరి చేసి నాకు న్యాయం చేస్తేనే బతుకుతాను. అలా మా కుటుంబం మొత్తం చనిపోవడం కూడా రెడీగా ఉన్నాం. ఈరోజు వల్ల వచ్చి కలెక్టర్ ముందే మొత్తం అందరూ వచ్చి ఇక్కడే చనిపోతాం పురుగుల మంది చూడండి అన్న.
పెట్టాలి, గోకర్మ చేసి కోర్టు పెట్టాలి. రైతులు తప్పు ఉంటే, ఈ రికార్డు ప్రకారం తప్పు ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తం ఉరిదీసి మొత్తం ఆల్కెచ్చండి. లేదా గతంలో వాళ్ళు రాయించుకున్నది కూడా అన్యాయంగా రాయించుకున్నది మా పెద్ద చిన్నకి కూడా రాయించింది నాకు ఇవ్వాల్సిందే. ఇచ్చి ఏదోడికి ఇచ్చేయండి. నాకు అవసరం లేదు. వెంకటరామూర్తికి సంవత్సరం దేవస్థానికి అమ్మవారికి ఇచ్చేయండి, నాకు బాగలేదు. దుర్మార్గులు మాత్రం కంప్లీట్ చేయకపోతే ఇక్కడ ఏమైనా ఎస్పీ గారు కూడా స్పందించాలి. ఈ విషయంలో ఎస్పీ గారు కూడా కంప్లైంట్ పెట్టాను ఆల్రెడీ. ఇందులో ఉన్నాను సార్, ప్రాణాన్ని కూడా ఉంది. అలాగే లైసెన్స్ కానీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఇందులో లైసెన్స్ కానీ కాపీ. ఇదే విషయంలో ఈ 2-3 రోజుల్లో కానీ కలెక్టర్ గారికి స్పందించకపోతే వచ్చి సోమవారం ఇదే టైంకి మా కుటుంబం మొత్తం ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నా, చేసుకుంటాం కూడా. ఇది మాత్రం వాసన చెప్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాండకోటలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సద్వినియోగం చేసుకోవాలని సూచన. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులను ఆదేశించిన పెద్దాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత. పాడా పీడీ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. శ్రీరామనవమి సందర్భంగా ఏలేశ్వరం మండలంలో వైభవంగా జరిగిన శ్రీరామ శోభాయాత్ర. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించిన భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.